హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ హెల్త్. మీకు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా? 2 ఇయర్స్ ప్లస్ కానీ 2 ఇయర్స్ కానీ అయితే వాళ్ళకు మీరు తరచుగా చాక్లెట్స్ కానీ లేకపోతే షుగర్ రిలేటెడ్ కానీ బెల్లం రిలేటెడ్ థింగ్స్ ఏదైనా తినిపిస్తున్నారా? అయితే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాల్సిందే. మనం వాళ్ళకి తినిపిస్తాం కానీ దానివల్ల డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. నెంబర్ 1 న్యూట్రిషన్ డెఫిషియన్సీ. ఆ స్వీట్‌నట్స్ ఎక్కువగా తినడం వల్ల ఏంటి అంటే వేరే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. అండ్ నంబర్ 2 ఏంటి అంటే మన వాళ్ళ టీత్ అనేవి పుచ్చిపోవడం లాంటిది. డెంటల్ కేర్ ఈస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఆ క్యావిటీస్ గానీ అవన్నీ రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి థర్డ్ ఏంటి అంటే నేచురల్ స్వీట్ ఉన్న ఫుడ్స్‌ని అవాయిడ్ చేయడం. ఎందుకు అంటే ఇప్పుడు మనకి షుగర్ రిలేటెడ్ గానీ, లేకపోతే బెల్లం రిలేటెడ్ గానీ ఏ ఫుడ్ ఐటమ్స్ ఇచ్చినా గూడా అవిచ్చినంత స్వీట్‌నెస్ వేరే నేచురల్ ఏ స్వీట్‌నెస్ కూడా ఇవ్వవు. ఎందుకు అంటే ఇవన్నీ ఆర్టిఫిషియల్ స్వీట్‌నెస్ కాబట్టి పిల్లలు వాటికే ఎక్కువ అలవాటైపోతారు. సో, ఈ షుగర్స్ తినిపించడం వల్ల అండ్ నెక్స్ట్ ఈ బెల్లం తినిపించడం, చాక్లెట్స్ తినిపించడం లాంటి వల్ల బేబీ బ్రెయిన్ గూడా అంత డెవలప్ అవ్వదు. సో, వాళ్ళు ఎక్కువగా అవే తినడానికి ఇష్టపడతారు. అండ్ మెయిన్‌గా ఇంకొక రీజన్ ఏంటి అంటే నేచురల్ స్వీట్‌నెస్ ఫ్రూట్స్ గానీ, లేకపోతే ఇంకేదైనా మంచి మంచి ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి గదా! అవి తినడం అవాయిడ్ చేస్తారు కంప్లీట్‌గా. అండ్ ఇలా చేస్తే ఏమవుతుంది అంటే బ్రెయిన్ డెవలప్‌మెంట్ గానీ, బాడీ డెవలప్‌మెంట్ గానీ అస్సలు ప్రాపర్‌గా జరగదు. ఎందుకు అంటే ఒక్కసారి బాడీ ఆర్టిఫిషియల్ స్వీట్‌నెస్‌కి అడిక్ట్ అయిపోయింది అంటే మళ్ళీ ఇంకొకసారి తిరిగి ఈ నేచురల్ ఫుడ్ ఐటెమ్స్ వెనక్కి చూడరు. సో, అలా తినడం వల్ల ఏమవుతుంది అంటే బేబీ గ్రోత్ స్టాప్ అవుతుంది. డిఫరెంట్ డిసడ్వాంటేజెస్ అయితే వస్తుంది. అండ్ అందులో మనం మెయిన్‌గా చెప్పుకున్నది మన క్యావిటీస్ కానీ, లేకపోతే న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. సో, ఈ పిల్లలు ఎక్కువగా ఇవి తినడం వల్ల ప్రాపర్ ఫుడ్ ఐటెమ్స్ అనేవి తినరు. మంచి మంచి నేచురల్‌గా ఉన్న ఫుడ్ పెడితే తినరు. ఓన్లీ ఇవి అలవాటైనప్పుడు ఇవే తినడానికి ఇష్టపడతారు. సో, మీరు ఎప్పుడైతే మీ పిల్లలకి ఈ షుగర్స్ కానీ, బెల్లం గానీ ఇవి అలవాటు చేసినట్టయితే సో, ఈ వీడియో చూసి దాని డిసడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో, మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ హెల్త్.